ఎట్లా చూస్తారు ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి? చట్టాలు మంత్రులకు వర్తించాయి, చట్టాలు మంత్రుల పిల్లలకు వర్తించాయి. ఏ ప్రభుత్వం అయితే చట్టాలు చేస్తుందో ఆ ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తుంది, ఆ ప్రభుత్వమే చట్టాలను తుంగలో దొక్కుతుంది అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది కదా. ఫోక్సో చట్టం తెచ్చినటువంటి బీజేపీ ఇవాళ ఒక మైనర్ బాలికను వేధించి 2 సంవత్సరాలుగా వెంట దింపుకొని హింసించి మానసికంగా శారీరకంగా ఆమెను వాడుకొని ఆమెను హింసిస్తే 2 సార్లు ఆత్మహత్యయత్నం చేసింది. తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నంలో ఒక కన్న తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. కేసు నమోదు చేయరు, ఎదురు కేసు పెడతారు. ఇంకా ఆ ఎదురు కేసు పెట్టి ఏదో సాధించినామనుకున్నారు, ఎల్లెలికలు పడ్డారు. దాంట్లోనే క్లియర్గా ఆ బండి భగీరథ ఆ దుర్మార్గుడు మెన్షన్ చేయడం జరిగింది. దుర్మార్గుడు అని ఎందుకంటున్నా అంటే చూసినాం, వీడియోలు బయట పెట్టుకున్నాడు అత్తగాడే, జడా పెడా వాయిస్తూ కొడుతూ ర్యాగింగ్ చేస్తూ ఆ వీడియోలు తానే ఎదుటోళ్ళు ఓ మంత్రి కొడుకు కొడితే ఏంటో అని పక్కనున్నోడు కొట్టవద్దు, వద్దొద్దు నేనే కొడతా, నేనే చూపిస్తా. అట్లా తన ఒక మగతనానికి గుర్తింపుగా, తన బలానికి, తన అధికార బలుపుకు గుర్తింపుగా అట్లాంటి ప్రదర్శనలు చేసిండు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి, చూస్తున్నాం. అంటే కేవలం ఈ అమ్మాయి కాకుండా అటు టెక్ మహేంద్రకి సంబంధించి ఇంకా చాలా వరకు అమ్మాయిలు ఉన్నారు తన ఖాతాలో అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏమంటారు, నిజమేనా? సిఎస్ ఆయన అట్లా చెప్పుకుంటా ఉన్నాడు, అదేదో తన మగతనానికి చిహ్నంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇట్లాంటి కొడుకును కానీ తెలంగాణ మీద ఇడిచేస్తే వాడి బరితెగింపుతో అమ్మాయిలు బలైపోతూ ఉంటే ఏంది పరిస్థితి? రాష్ట్రంలో హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు? ప్రియమిత్రో అని ఎట్లా సంబోధిస్తాడు? నిన్న ఆయన ఎట్లా వేదిక మీద బీజేపీ కూర్చోబెడుతుంది? అయినా బీజేపీకి ఇది కొత్తనా? కతువా నేరస్తుల జైలు నుంచి విడుదలైతే వాళ్లను పూలదండలతో ఊరేగించి మంత్రులే దగ్గరుండి తీసుకుపోయినరు కదా. కతువా నేరస్తులు, అత్యాచార నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయినరు. ఉన్నావు బాధితురాలి, అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని హతమార్చిండ్రు. బీజేపీ సంస్కృతే అది కదా, బేటీ బచావో అనేది ఉత్త నినాదమే. వీళ్ళు చేసినటువంటి ఫోక్సో చట్టము పేదలను చంపడానికే. నిన్న బండి భగీరథ ప్లేస్లో ఒక పేదవాడు ఉంటే ఇప్పటికల్లా వాడిని ఎన్కౌంటర్ చేసేద్దరు ఈ పోలీసులు, ఈ పోలీసులు. మరి అదే పేదలకో చట్టం, పెద్దలకో చట్టమా? కానీ నిన్న బహిరంగ సభలో కూడా బండి సంజయ్ ఏడవడం జరిగింది, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, ఎందుకు దూషిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని. ఏమంటారు? తెలంగాణలో ఒక శాస్త్రం ఉన్నది, అది అంతటి ఉన్నదో లేదో నాకో తెలియదు కానీ తెలంగాణలో అయితే నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదు అంటారు. మగవాడు ఏడిస్తే నమ్మకూడదు, అదంతా నటన, అది దొంగ ఏడుపు. తప్పు చేసిన వాడే అట్లా ఏడుస్తాడు, నువ్వు మరి మీరు మాట్లాడినాడు, మీరు అబద్ధాలు నిజం మీరే ఒప్పుకున్నారు కదా. మీ కొడుకు పెట్టినటువంటి పిటిషన్లో, మీ కొడుకు వేసినటువంటి కంప్లైంట్లో ఆ ఎఫ్ఐఆర్ కాపీలో మీరేం రాసిండ్రో అది స్పష్టంగా ఉన్నది. 2 సంవత్సరాల నుంచి ఆ మైనర్ బాలికను వెంట తిప్పుకున్నా అన్నారు. మరి ఎట్లా ఇది? ఒకవేళ నువ్వు ఇప్పుడు వెంట తిప్పుకున్నా, మీరు రిలేషన్షిప్లో ఉన్నా, మీకు బంధుత్వం ఉన్నా, అంతెందుకు ఆమె నా భార్యనే, నేను పెళ్లి చేసుకున్నా అని బండి భగీరథ చెప్పినా అది నేరమే. అతని మీద ఫోక్సో కేసు పెట్టాల్సిందే, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సిందే. ఫోక్సోలో ఉరి శిక్షలు ఉన్నాయి, అంత తీవ్రమైన శిక్షలు వీళ్ళు అమలు చేస్తామని పేదల మీద అయితే అమలు చేస్తారు. ఉరి శిక్షలు పెట్టిండ్రు, ఫోక్సోలో 20 ఏళ్ళ శిక్ష పెట్టిండ్రు. మరి అదేది ఈయన వరకు వచ్చి స్టేషన్ బెయిలా? అట్లాంటి సెక్షన్లు పెడతారా? స్టేషన్ బెయిల్ దొరికే సెక్షన్లు పెడతారా? ప్రజలు అర్థం చేసుకోరా? మీరు రాముడి వారసుడు ఎట్లయితారు? మీరు జై శ్రీరామ్ అనే అర్హత మీకు ఎక్కడిది? రాముడిని మీరు అనుసరించే వాళ్ళైతే రాముడు ప్రజల మాట, ఒక్క పౌరుడి మాటకు ఎట్లా తన భార్యను అడవులకు పంపించిండో నిండు గర్భవతిని, అట్లా మీ కుమారుణ్ణి మీరు పంపించండి, వాళ్ళు జైలుకు పంపించండి. మీ కుమారుడిని తప్పు చేసిన ఒప్పుకున్న మీ కుమారుడు రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి ఆ కంప్లైంట్కు లోబడి, అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ తర్వాత అండి, మీ కుమారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీదనే మీ కుమారుడిని ముందు లోపలేయండి. సో ఫైనల్లీ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలందరూ పరామర్శించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బాధితురాలు లేదు, బాధితురాళ్ళు గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. బాధితురాలి గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లకూడదు. ఆమెను కానీ, ఆమె తల్లిదండ్రులను కానీ, ఆమె ఉండే స్థలాన్ని
కానీ బీఆర్ఎస్ఏ కాదు ఎవరు వెళ్ళకూడదు. ఎందుకంటే సమాజంలో ఆమె తలెత్తుకొని తిరగాలి కదా. వీడిన్ని అబాండాలు వేసిండు కదా, ఎంత దారుణం అండి. డబ్బుల కోసం 50,000 కోసం వాళ్ళు చేసిండ్రు. ఇప్పటికే 50,000 ఇచ్చిన 5 కోట్లు డిమాండ్ చేస్తుందని చెప్తారు. ఈ మాటనే కాకుండా నా స్నేహితులతో కూడా తిరిగిందని చెప్తాడు. ఎంత దారుణం కదా. వీళ్ళు ఇట్లనే తిప్పుతారా, వీళ్ళు ఇట్లనే పంపిస్తారా? 50,000 కోసం 5 కోట్ల కోసం వాళ్ళ బిడ్డల్ని తారుస్తారా? ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడచ్చా? ఏ తల్లిదండ్రులు డబ్బులకు తమ పసిపిల్లలను 15 ఏళ్ళ పిల్ల ఇప్పుడు 17 ఏళ్ళు 2 ఏళ్ళ నుంచి తిప్పుకుంటుంటా అన్నావు కదా, పసిపిల్లల్ని ఎవరినైనా నమ్ముతారా? ఆత్మహత్యయత్నం చేసుకోపోయింది కదా. ఇది కదా పరిస్థితి. 2 సార్లు తమ బిడ్డను కాపాడుకునే ప్రయత్నమే తప్ప ఇంకేమీ లేదు. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తమ బిడ్డకు న్యాయం జరగాలని పోరాడుతూ ఉన్నారు. మేము వెనుక ఉండి తప్పకుండా పోరాడతాం. వాళ్ళ గోప్యతకు మేము భంగం కలిగించాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.